అంటే నా పేరు బేతి వీరదుర్గ నీలిమ అండి. నేను రామచంద్రపురం చెందిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు లక్ష్మి దుర్గ అనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను ఆ అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలో ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తేని మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిసిన తర్వాత రూమ్ లోకి వచ్చేసి, మాకు మీరు September 6th పెళ్లి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందు వేసేసుకుంటాం, ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే August 26th బంధు అని చెప్పేసి బంధు వేసినట్టునే తాళి కూడా కట్టడం జరిగింది. రూమ్ లో అదేంటంటే వాళ్ళు ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే, మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటామని చెప్తే ఇంక సర్లే ఎలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత September 2nd మేము బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకోవడం అన్నీ జరిగినాయండి. September 2nd ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది. ఏమనంటే, ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు, మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మాయి ఇంకా అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇతని మీద ఇక్కడ కేసు పెట్టామండి. వాళ్ళు ఏంటంటే 10 lakhs అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు. అంటే పిల్ల బాగా నచ్చింది కదా, ఇంకా అన్ని మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే 26 అయితే వాళ్ళు 28th వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్ గా చేశారు. కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి, మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము, మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేనే సరే అని చెప్పి అమ్మ ఇచ్చేసింది. తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటితే ఇక్కడ ఉండకూడదమ్మా, అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కేకలేసేస్తే సర్లే అలాగే ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు, కోర్టు చేసుకుంటాను అంటున్నారు. వీళ్ళు కోర్టులో తేల్చుకున్నా అంటే సరే చెప్పి ఇంకా అలా అన్ని తిరిగామండి. ఎస్పీ ఆఫీస్, అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి. మన ఊరు మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారి దగ్గరకు కూడా వెళ్ళామండి. ఆయన చెప్తేని వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. చెప్పింది కూడా సరిగ్గా వెళ్ళలేదని మరి మా అమ్మగారు వాళ్ళు అన్నారు. మా అమ్మగారు వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు వాసంశెట్టి సుభాష్ గారి దగ్గరికి. ఆ తర్వాత ఇంకా అలా 2 years అలా గడుచుకుని వచ్చేసింది. కాకినాడ దగ్గర ఊరు ఉంటుంది కానీ జనసేన ఆఫీస్కి వెళ్ళింది. చాలా ఊర్లు తిరిగాం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మళ్ళీ ఈ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు, మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలండి. ప్రూఫ్స్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్, అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్ తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది, ఎంత దూరమైన వెళ్తానండి. ఇప్పటి వరకు ఇంత అలా వచ్చాను, నెక్స్ట్ కూడా ఎంతకు మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది. నేనైతే అసలు గివ్ అప్ అనేది ఇవ్వదలుచుకోలేదు. సో న్యాయం కోరుకుంటున్నానండి మీడియా ద్వారా. ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటన్నది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. పాలకొల్లు గ్రామానికి చెందిన గుర్రం రాజేశ్వర్ అనే మహిళ నిన్న పీజీఆర్ఎస్ నందు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది.
ఆమె పురానికి చెందిన ఒక నీలిమ అనే మహిళ 12 మందిని వివాహం చేసుకుని మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తుందనే విధంగా ఆవిడ ఎలిగేషన్ చేయడం జరిగింది. ఆ ఎలిగేషన్స్ మీద నిన్న విచారించడం జరిగింది మేము. అలాంటి ఎలిగేషన్ నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఆవిడ ఇవ్వలేదు. అలాగే మా విచారణలో కూడా ఈమె ఇన్ని వివాహాలు చేసుకున్నట్టుగా, ఇంతమందిని మోసం చేసినట్టుగా మాకు స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదు. వీరికి ఈ గుర్రం రాజేశ్వరి అనే మహిళకి అలాగే గతంలో పాత గొడవలు ఉన్నాయి. ఈ నీలిమ అనే వారి ఫ్యామిలీ మెంబర్స్కి, గుర్రం రాజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్కి గతంలో పాత గొడవలు ఉన్నాయి. వాటిని పురస్కరించుకుని వారి ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఆ కేసులు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉన్నాయి. ఈ పాత గొడవలను పురస్కరించుకుని ఈ పిటిషన్ని పెట్టడం జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం ఈమె అంతమందిని మోసం చేసినట్టుగా మాకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇది ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఫర్దర్గా తెలియజేస్తాం. ప్రస్తుతానికైతే అలాంటి ఆధారాలు ఎలాంటివి మాకు కనిపించలేదు.